స్నానం చేస్తున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పను, మన మధ్య ఉంటది. ఎవరికి చెప్పను. నువ్వు ధైర్యంగా ఉండు. కావేరి, నువ్వు ఆనందంగా ఉండు కావేరి. ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు. నాయుడు బావ నీ మనిషి, ఏమైనా చేస్తాను నీకోసం. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, నేను సాయం చేస్తాను. థ్యాంక్స్ నాయుడు బావా, థ్యాంక్ యూ. కావేరి, ఓసారి నీ ఫోన్ ఇస్తావా? అపర్ణకు ఫోన్ చేయాలి. అక్కడుంది నాయుడు బావా. ఎస్, దట్ ఈస్ కావేరి. నా బంగారు తల్లి, నాకు తెలుసు నువ్వు భలే డ్రామా ఆడావు. సూపర్ గా చేశానమ్మా. నాయుడు బావా నీ మనిషి, ఏమైనా చేస్తాను నీకోసం. నేను సాయం చేస్తాను. థ్యాంక్స్ నాయుడు బావా, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నావా? ఇంకా నువ్వు అక్కడ ఉన్నావేమని చూస్తున్నాను. ఇదిగో మాట్లాడాలన్నావు కదా అపర్ణతో, కావేరి ఫోన్ తీసుకొచ్చాను, మాట్లాడు. ఇంతసేపు ఏంటి? అంటే కావేరి ఎక్కడో ఫోన్ పెట్టి మర్చిపోయింది అనుకుంటాను. ఎతకడానికి అంత టైం పట్టింది అంతే, అందుకే ఆలస్యమైంది. ఒక్కతే వెతికిందా, ఇద్దరు కలిసి వెతికారా? ఫోన్ ఎక్కడ పెట్టిందో గుర్తు లేనంత పరధ్యానంగా ఉందా కావేరి? తను ఎలా ఉందో నాకేం తెలుసు. తెలుసుకొని ఓదార్చలేకపోయావా? ఏంటిలా మాట్లాడుతుంది? సర్లే కానీ ఇదిగో ముందు అపర్ణతో మాట్లాడి ఫోన్ చేసి చెయ్యి. అక్కర్లేదు. అదేంటి ఇందాక మాట్లాడుతున్నావు కదా? మూడ్ లేదు. ఇంతలోనే ఏమైంది స్నేహ నీకు? నాకిష్టం లేదు. అదేంటి, అపర్ణ అంటే ఇష్టమే కదా నీకు? ఎవరిష్టం వాళ్ళకుంటుంది. ఎవరేం చేయాలనుకుంటే అది చేస్తారు. నన్ను బలవంతం చేయకున్నాడు బాబా. స్నేహ స్నేహ, ఏంటో ఈ అమ్మాయిలు ఎప్పుడు అర్థం కారు. ఎప్పుడు ఎలా ఉంటారో, ఏం మాడతారో ఎవరికి తెలియదు. ఇదిగో ఫోన్ తీసుకో. మాట్లాడేవా నాయుడు బావా? తర్వాత మాట్లాడతానులే. అవిటాడు కంప్లీట్ గా మన వల్ల స్నేహ అసూయలో పడిపోయారే. ఇకపై ఆటపాట అన్ని మనవే. అవునమ్మా, నాకు లేని లవ్ స్టోరీ చెప్పి లేని లవ్ ని సృష్టించి నాయుడు బావ దగ్గర సింపతి కొట్టేశాను. మా ఇద్దరిని క్లోజ్ గా చూసి ఆ స్నేహకి జలసి స్టార్ట్ అయింది. ఎస్ ఎస్, లేని ఒక సెకండ్. లేని లవర్తో నేను కలపడం కోసం తన లవర్ అయిన స్నేహతో నాయుడు బావ విడిపోయేలా చేస్తాను. నీకు విడాకులిస్తానన్న నోటితోనే స్నేహకు విడాకులిస్తానని నాయుడు బావతో అనిపిస్తాను. దాన్ని వాణ్ణి విడగొట్టి వాడి ఆస్తికి నిన్ను ఏకైక హక్కుదారిని చేస్తాను. భలే ఉందమ్మా నీ ప్లాను. మళ్ళీ ఆపర్ని ఇంటికి రాకముందే మనం మొత్తం మనీతో వెళ్ళిపోవాలి. తనొస్తే మళ్ళీ మన ఆటలు సాగవు. ఈసారి ఎవరొచ్చినా సరే మనకి ఎదురే లేదమ్మా. ధైర్యంగా ఉండు. వదినా, వదినా. అమ్మా, ఆ కాకి మళ్ళీ అరుస్తోంది. వెళ్ళి పిండాకుడు పెట్టిరాపో. ఇప్పుడేం కాల్చుకు తింటుందో. కాసేపట్లో ఇందు లాజర్ని తీసుకొస్తుంది లేవే, అప్పటిదాకానే దాని ఆట. అవును కదా, చెప్తా. వెళ్ళు పో. వదినా, వదినా.
వదినా ఏంటి మరదలా? ఆ పేపర్ ఇలా అందుకో. ఎదురుగానే ఉంది కదా, తీసుకోవడానికి ఏమైంది? చేతులు నొప్పి పెడుతున్నాయి వదినా. దెబ్బ కాలికి తగిలితే చేతికెందుకు నొప్పి? అవును కదా, ఈ డౌట్ ఏదో మీ తమ్ముడిని అడుగుదామా? ఎందుకులే అమ్మా, పేపరే కదా, ఇస్తాను. ఇదిగో. ఆ నువ్వే చదువు. ఏంటి? నోరు నొప్పెడుతుంది, న్యూస్ చదివితే వింటాను. మరి వింటానికి చెవి నొప్పెట్టదా? ఏంటి సెట్ అయ్యరా? ఎంక్వైరీ. చదువు. నీకిలా కాదే, లాయర్ రాని. దేశంలో దొంగలు పడ్డారు. మన ఇంట్లో ఎప్పుడో పడ్డారులే గాని నెక్స్ట్. హ్మ్. పెరిగిపోతున్న కుటుంబ కలహాలు, కిటకిటలాడుతున్న ఫ్యామిలీ కోర్టులు. అబ్బా అన్ని కేసులున్నాయా? అందులో నీ కేసు కూడా ఒకటి. ఏంటి? అది రంగప్రవేశం చేసిన క్లయింట్ ఇందుతో లాయర్ లవంగం. అక్క, లాయర్ గారు వచ్చారు. దేనికి మళ్ళీ లాయర్ గారిని తీసుకొచ్చావు? అదే అత్తయ్య, మొన్న మధ్య విడాకులిస్తానని అక్క చెప్పింది కదా, మాట తప్పని అక్క విడాకులిస్తే తీసుకుందామని లాయర్ గారిని రమ్మన్నాను. చట్ట ప్రకారం విడాకులు కోరుతున్న సవతి ఏం సమాధానం చెప్పబోతోందో ఇప్పడది. లాయర్ గారు, ఆ విడాకుల పత్రాలు ఇలా ఇవ్వండి. మా అక్క సంతకం పెడుతుంది. తీసుకో అక్క, సంతకం పెట్టు. సంతకం పెట్టు. విడాకులు అడిగితే పళ్ళు రాలిపోతాయి. సంతకం కాదు కదా, చిన్న చుక్క కూడా పెట్టదు. ఆ మాట అక్కని చెప్పను బావా. నా మాటే తన మాట. ఇద్దరి మాట ఒకటెలా అవుతుంది అర్జున్? అక్కడ రాజావారి కూతురు మాట, ప్రాణం పోయినా తప్పని మాట. ఏంటమ్మా, ఆ రోజు అపర్ణ ఏదో మాట వరుస కన్న మాటను పట్టుకొని ఒట్టేసో మాట, వెయ్యకుండా ఓ మాట చెప్పనన్నా ఇల్లాలు. పేపర్లో వార్తలరా, నీ పెళ్ళామే చదివి వినిపించమంది. నీకు నాకు పెళ్ళయిందని నిరూపిస్తే విడాకులిచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఆ రోజు అక్కే చెప్పింది బావా. ఈ రోజు ఆ పని చేసి తీరాల్సిందే. చెయ్యదు. ఏం చేస్తావు? మొదటి భార్యకు విడాకులివ్వలేదని భర్తని కోర్టుకేడ్చి జైలు పాలు చేసిన రెండో భార్య. ఏంటి బెదిరిస్తున్నారా? న్యూస్ తమ్ముడు, న్యూస్. మీరు ఏం చేసినా సరే నేను విడాకులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. అపర్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ అర్జున్, మా ఫ్యామిలీ మాటిస్తే తప్పదని నీకు తెలుసు. నీ మాట ముఖ్యమా, నేను ముఖ్యమా? నా ప్రాణాలు ముఖ్యమా, నువ్వు విడాకులు ఇవ్వడం ముఖ్యమా? అపర్ణ, మాట తప్పడం అంటే నా ప్రాణం పోవడమే. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి. హా,
ఎక్కడ పెట్టాలి సంతకం? ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టక్క, త్వరగా పెట్టక్క. పెడతాను చెల్లి, తొందర ఎందుకు? విడాకులకి ఒప్పుకొని సంతకం పెడుతున్న మొదటి భార్య, ఆనందంలో రెండో భార్య, విషాదంలో ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు. పెట్టక్క త్వరగా. కొరియర్. ఏయ్ ఎవరది? అపర్ణ గారి పార్సల్ వచ్చిందండి. నాకు పార్సిల్ వచ్చిందంట. సంతకం పెట్టి వెళ్ళక్క. అక్కడ కూడా సంతకం పెట్టే పార్సిల్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. డేవిడి పంపించారేంటి? ఇందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు అదంత అవసరమా అక్క? ఏ డేవిడిలో ఏముందో ఎవరికి తెలుసు చెల్లి? అది కాదక్క. నిన్న రాత్రి బావ ఫుల్గా తాగి నన్ను బలవంతంగా రూమ్ లోకి తీసుకెళ్లి నాపై అఘాయిత్యం చేశాడత్తయ్యా. వాడు నువ్వు మొగుడు పెళ్ళాలే కదా. ఊరుకోదిన, మీ అందరినీ భయపెట్టడానికి దొంగ సాక్ష్యాలు చూపించి అలా భయపెట్టాను. బావకి నాకు ఏ పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడపిల్లనైనా నాకు బావ ఇంత అన్యాయం చేశాడు. రేపు మన లాయర్ని పిలిపిస్తాను. విడాకులపై దాన్ని సంతకాన్ని చేయమంటాను. తన నోటితో తనే చెప్పింది కాబట్టి అది సంతకం పెట్టక తప్పదు. కాదని ఎదురు తిరిగితే బావుపై అత్యాచారం కేసు పెడతాను. బావ జైలుకెళ్ళడం దానికి ఎలాగో ఇష్టం ఉండదు. బావ జైలుకెళ్లకుండా ఉండాలి అంటే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాను. అప్పుడేం చేస్తుంది? మంచి ప్లాన్ వేసావే. అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎలాగూ మా సపోర్ట్ నీకే ఉంటుంది. లాయర్ గారు, ఈ పరిస్థితుల్లో నేను సంతకం పెడితే చెల్లుతుందా? ఎందుకు చెల్లదు? ఓసై తింగర్ చెల్లి, అర్జున్కి నీకు పెళ్లి కాలేదని నువ్వే అన్నప్పుడు ఇంక కేసేముంటుంది? డైవర్స్ ఎందుకు? కావాలంటే ఇంకో కేసు పెట్టొచ్చు. అది కూడా నువ్వు కాదు, నేను. దొంగ సాక్ష్యాలతో పెళ్లి కాకుండానే అయ్యిందని బ్లాక్మెయిల్కి పాల్పడి నన్ను నా భర్తని మానసికంగా బాధ పెట్టావని నీపై కేసు పెట్టొచ్చు. ఏం లాయర్ గారు? ఇప్పుడు చదువొదినా వార్తలు. చదువొదినా మీ తమ్ముడు కూడా వింటాడు. అత్తయ్య, ఇందు అందరూ వింటారు. ఏం చదవాలి? ఏం చదవాలి? పేపర్లో ఉన్నదే చదువు. ఇప్పటిదాకా ఆ వార్తలే కదా చదివావు. పోనీ నేను చదవనా? తనకి
తనకి పెళ్లి కాకపోయినా అయిందని దొంగ సాక్ష్యాలు సృష్టించి చివరికి బోల్తా పడిన ఒక మోసగత్తె. తను ఇంటికి వెళ్ళిపోవాలో లేక జైలుకి వెళ్లాలో తేల్చుకోమన్న అపర్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలివి మీకే కాదు, నాకు ఉంది. మీకంటే కొంచెం ఎక్కువే ఉంది. ప్రమాణం చేస్తున్నాను, ఈ విషయం ఎవరికి చెప్పను, మన మధ్య ఉంటది, ఎవరికి చెప్పను. థ్యాంక్స్ నాయుడు బావా, థ్యాంక్ యూ. ఏంటి స్నేహ ఇది? నేను చూస్తున్నాను, అదోలా ఉంటున్నావు. నేనేం ముడిగా లేను, బానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు లేదో నాకు అర్థం అవుతుందిలే, కానీ అయినా అక్క మాట్లాడకపోతే ఎలా అయిపోవాలో చెప్పు. అక్క కోసం నేను ఇలా ఉన్నానని నీకు చెప్పానా? అయినా వాళ్ళకు ప్రేమ లేకపోతే నాకుండాలా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు నేనెందుకు బాధపడాలి? నేనెందుకు నా మనసు పాడు చేసుకోవాలి? అదేంటి స్నేహ, ఆ పర్ణ గురించి అలా మాట్లాడుతున్నావేంటి? ఆ పర్ణ అలాంటిది కదా, నీకు తెలియదు. ఆ పర్ణ అలా ఎందుకు ఆలోచిందో చెప్పు. అవును, ఇన్నాళ్ళు నేను అదే అనుకున్నాను. అందరూ మంచోళ్ళని మోసపోయాను. నిజం దాచినా దాగుతుందా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు స్నేహ? నువ్వు నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. సర్లే గాని అన్నం తిందాం పద. నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా ఉంది పద. నీకు ఆకలేస్తే నువ్వెళ్ళి తిను. నేను లేకుండా పక్కన తినడం నీకు అలవాటే కదా. నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా స్నేహ? ఇప్పుడు తిను. సర్లే, ఇలా కాదు కానీ నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఎందుకు తినవో చూస్తా, నాకు తినిపిస్తాను నీకు. నేను ఇప్పుడు వస్తానుండు. గోరు మొదలు కలిపి పెడితే ఎందుకు తినవో చూస్తానా? వాసన అదిరిపోతుందా? అన్నం తిరగపోతే తిరగపోవే, ఎవరు బెదిరిస్తావు? చస్తే చావు, మాట్లాడుతున్నావు. ఏమైందండి? ఏం లేదు అల్లుడు గారు, అన్నం తినమంటే తింటలేదు, నిన్న తినలేదు, నన్ను బెదిరిస్తుంది. ఎవరిని బెదిరిస్తుంది నాకు అర్థం కాదు. అన్నం తిన్నందా? అందులో నేను కూడా తినలేదా? అయ్యి బాబోయ్, అసలు ఎండాకాలం వడదెబ్బ తగలతో తినకపోతే తినమన్నా. ఏంటి కావేరి, అన్నం తిన్నామంటే ఏంటి? తినాలనిపించట్లేదు నాయుడు బావా. అదేంటి కావేరి, నిన్ను నేను ఎవరిని కలుపుతానని చెప్పాను కదా నీకు, ఇంకెందుకు దిగులు? తిను. నువ్వు చెప్పావు, కానీ ఎందుకో నాకే భయం వేస్తుంది. ఇదిగో అదే ఆ భయం గీయం వద్దనేది. నీకు మాడిచ్చింది ఎవరో నాయుడు బావ. నాయుడు బావ మాడిచ్చాడంటే చేసి తీరుతాడు అంతే. నేను నీ లవర్తో కలుపుతాను, ఏది ఏమైనా సరే కలిపి తీరుతాను. ఆఖరికి ఇదిగో ఈ రోజు నీ లవర్ రమేష్తో నీతో మాట్లాడింతాను, ఓకేనా? నిజంగానే రమేష్తో నన్ను మాట్లాడిస్తావా? మాట్లాడిస్తాను, తిను. అయితే తింటాను. తినకపోతే వడదెబ్బ తగిలేదు ఎండాకాలం, తినాలి. ఏంటి ఇంకా రాలేదు? ఏం చేస్తున్నాడు?
మెల్లగా 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 తిను సమయానికి బలి ఉంది బాడీ